హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. దానికి నేను 6 గుడ్లను తీసుకున్నాను, 4 టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 3 బిర్యానీ ఆకు, 1 ఇలాచి, కొంచెం సాజీరా, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ముందుగా స్టవ్ పైన నీటిని ఇలా మరిగించుకొని దానిలో 1 స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తీసుకున్న 6 గుడ్లను వేసి వీటిని మంచిగా ఉడికించుకుందాం. వీటిని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నాను. ఉల్లిపాయను, టమాటాలను ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీరా. ఇప్పుడు వీటిలో ఉడకబెట్టిన గుడ్లకు చిన్న చిన్న ఘాట్లు పెట్టి పై లేయర్ అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కాస్త నూనెను యాడ్ చేసుకున్నాను. నూనె వేడవ్వగానే దీనిలో బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, 1 లవంగం వీటన్నిటిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ జీరాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని లైట్గా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. మిశ్రమాన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తే ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా మిశ్రమాన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉన్నాయి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, ఆల్రెడీ మనం కొంచెం ఉప్పును వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, దీనిలో వేయించి పొడి చేసుకున్న జీరా అండి.
జీరాని లైట్గా పాన్ ఫ్రై చేసుకోండి, ఆయిల్ లేకుండా దాన్ని ఇట్లా మెత్తగా పొడి చేసుకోండి. ఇది కూరలో వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిలో చాలా చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు దీనిలో ఉడకబెట్టి ఇలా ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు కారం వాసన పోయేంత వరకు వాటిని ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే మసాలా కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.